లోపల ఆడియో సర్వేలెన్స్ యాక్టివ్గానే ఉందిగా. ఉదయాన్నే ఈవీ మెయింటెనెన్స్ వాళ్ళం అని చెప్పి లోపలికి వెళ్ళి ఆడియో మైక్ సెట్ చేశాం. ఓకే, గుడ్. నీకు వీసా ఇంటర్వ్యూ ఏ టైంకి రియాజ్? రేపు 2ంటికి బాబా. కూర్చో. అల్లా వారి హృదయాన్ని సరైన దారిలో నడిపిస్తాడు. ఇక్కడి నుంచి వెళ్ళిపో రియాజ్. నీకొక మంచి చదువు, జీవితం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నాది. యూఎస్ ఇస్ గుడ్ ఆప్షన్. నువ్వు వెళ్ళాక నేను మలేషియా వెళ్ళిపోతాను. ఏం బాబా, మలేషియా దేనికి? రియాజ్ ఇక్కడున్న మన బిజినెస్లన్నీ టార్గెట్ చేస్తున్నారు. నేను మలేషియాలో మొత్తం సెట్ చేశాను. అక్కడ మనకి గవర్నమెంట్ సపోర్టు ఉంది. రియాజ్, నువ్వు హలో. హలో. ఏం బాబా, ఏమైంది? టెన్షన్గా ఉన్నారేంటి? ఆ పిల్లాడు ఇర్ఫాన్, వాళ్ళు పెట్టే టార్చర్కి ఏమైనా చెప్పేశారంటే ఇన్ని రోజులు మనం కష్టపడిందంత వృధా అయిపోతుంది. నీ బాటలో ఎదురయ్యే ఉప్పెన నిన్ను సడలించవచ్చు. నువ్వు చెల్లించినంత వరకు నీ లక్ష్యం నీకు దూరం కాదు. మీ మాటలు చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన వాణ్ణి. డోంట్ వరీ బాబా, అల్లాస్ విత్ us. డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను చూసుకుంటాను. సరే, గుడ్ నైట్ బాబా. షబాకర్. సార్, ఇప్పుడు ఇంకో కాల్ వస్తుంది సార్. కనెక్ట్ చేయి. ట్రాక్ చేయలేకపోతున్నాను సార్. ఎందుకని ట్రాక్ అవ్వట్లేదు? సిగ్నల్ వస్తుంది, బట్ నెట్వర్క్ ట్రాక్ చేయలేకపోతున్నా. You switch off the phone. ఎక్స్క్యూజ్ మీ, మీరేనా అనీషా కురేషి? మీకు ఎన్నిసార్లు కాల్ చేయాలండి? ఇక్కడ 5 hours నుంచి వెయిట్ చేస్తున్నాం. వెన్ కెన్ వి మీట్ ఇర్ఫాన్? ఎవరు నువ్వు? అతని లవరా లేక లాయరా? ఎవరైనా సరే అతన్ని మీట్ అవ్వడం కుదరదు. ఈ పాటికి అతన్ని కొట్టి టార్చర్ చేసి హింసించుంటారని మేము ఎలా నమ్మాలి? కొట్టాం, ఇరక్కుమ్మేశాం, బాగా టార్చర్ చేశాం. ఇప్పుడు మీరేం చేయగలరు? ప్లీజ్ అమ్మా, మా అబ్బాయిని ఎప్పుడు చూడొచ్చో మాత్రం చెప్పండి, అప్పుడే వస్తాం. మేడం ప్లీజ్, వాడు చేసింది దేశద్రోహం, చాలా మంది చావుకి కారణమయ్యాడు. వాడికి విజిటింగ్ ప్రివిలేజెస్ ఇచ్చి విఐపీలా ట్రీట్ చేయడానికి ఇదేం హోటల్ కాదు. ఐఎమ్ సారీ. హౌ డేర్ యూ? హౌ డేర్ మీ? నువ్వు ఒక పని చేయి, నువ్వు వాడిని చూడాలని ఒక కోర్ట్ ఆర్డర్ తీసుకురా, అప్పుడు చెప్తా వాడు ఎక్కడున్నాడో ఎప్పుడు చూడాలో. ఐ హ్యావ్ నో సింపతీస్ ఫర్ ఎ టెర్రరిస్ట్. సారీ, ఇక బయలుదేరండి ప్లీజ్. ప్లీజ్, ఆవిడ మెడిసిన్స్ వేసుకోవటం మర్చిపోయి ఉంటారు. ఎక్కడున్నారు చెప్పండి, ఏ హాస్పిటల్? నేను చూడాలి. ప్లీజ్. చూడడం అయితే కష్టం, నువ్వు మాకు కోఆపరేట్ చేసావనుకో ఆవిడకి మంచి ట్రీట్మెంట్ జరిగేలా మేము హెల్ప్ చేస్తాం. ఆవిడ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ వెయిటింగ్ ఏరియాలోనే కూర్చునుంది. వెళ్ళి కనీసం 2 గంటలు అయి ఉంటుంది. మా వాళ్ళు ఆవిడతో పాటే ఉన్నారు. మేము తలుచుకుంటే ఇంకో 2 గంటలు
ఆవిడని అలాగే కూర్చోపెట్టగలం. ఆవిడకి ట్రీట్మెంట్ దక్కలేదంటే నేను చెప్పేది వినడానికి తప్పుగా అనిపించవచ్చు, కానీ ఇప్పుడు నీ వల్ల మీ అమ్మ బాధపడుతోందే, నిజానికి అదే పెద్ద తప్పు. ఒక తీవ్రవాదిని సపోర్ట్ చేయకూడదని మీ సొంత కమ్యూనిటీ వాళ్ళే మీ ఇంటిని ఖాళీ చేయించారు. ఉద్యోగం నుంచి ఇండెఫినెట్ సస్పెన్షన్. ఇన్ని సంవత్సరాలు తనతో పరిచయం ఉన్న ఫ్రెండ్స్, నేబర్స్, ఇప్పుడు మీడియా అందరూ తన ఒక తీవ్రవాదని ముద్ర వేశారు. నువ్వు మనసు పెడితేనే తన్ని కాపాడగలవు. నీకు నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. నువ్వు ఎవరు? నీతో పాటు ఎంతమంది ఉన్నారు? వాట్ ఆర్ యువర్ ప్లాన్స్? ఐ నీడ్ అ ఫుల్ కన్ఫెషన్. మా కోసం అక్కర్లేదు, ఈ దేశం కోసం కూడా అక్కర్లేదు. మీ అమ్మ కోసం చెప్పు. ఆలోచించుకుని సమాధానం చెప్పు. కానీ ఆవిడికి అంత టైం మిగిలిందని నేను అనుకోవట్లేదు. సో టిక్ టాక్. నేనే అబూబకర్ అబ్దుల్లా. నేనే శ్రీలంకన్ బాంబర్స్కి హెల్ప్ చేశాను. హైదరాబాద్లో బాంబు పెట్టాను. ఇప్పుడు వైజాగ్ చుట్టూరా చాలా ప్లేసెస్లో బాంబ్ అటాక్స్ ప్లాన్ చేశాను. యూసుఫ్ షమీ, మొహమ్మద్ పఠాన్, జహీర్ కిర్మానీ, సయ్యద్ ఖాన్ అని కోయంబత్తూర్కి చెందిన 4 నాతో పాటు పనిచేశారు. మీరు వెతుకుతున్న టెర్రరిస్ట్ ఐసిస్ మాస్టర్ మైండ్ అబూబకర్ అబ్దుల్లా నేనే. సార్, ఇర్ఫాన్ కన్ఫెస్ చేశాడు. గుడ్. మెజిస్ట్రేట్ ముందు ఫుల్ కన్ఫెషన్ రికార్డ్ చేయండి. షూర్ సార్. ఇప్పుడు నైటే హియరింగ్ అరేంజ్ చేయడానికి టైం ఉందేమో కనుక్కోండి. చీఫ్ జస్టిస్తో మాట్లాడి నోటిఫై చేస్తాను. And Dinesh, make sure you clean him up before you present. Sure. Wound dressings, clean clothes, etc. Sure. And Dinesh, మీరు వాడిని ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ డీటెయిల్స్, వెళ్ళే రూట్ ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్గా ఉంచండి. Only very few of us should know. Sure, sir. And escort ki. మన లోకల్ పోలీస్ని వాడొద్దు. Use some officers from the STF and the NIA. And Dinesh, keep this as low profile and quiet as possible. సార్, సేఫ్గానే వెళ్తున్నాను సార్. 6 ఉన్నాం. సైడ్ రోడ్స్ మీదగా వెళ్తున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ కంట్రోల్ సార్. Careful, Suraj. I'll take care. Keep me posted. Thank you, sir. చెప్పు. ఇప్పుడు ఎందుకు ఈ టాపిక్? కొంచెం బిజీగా ఉన్నాను. ఇదిగో తిను. ఏం మెక్కవా? మళ్ళీ జడ్జి ముందు నిలబెట్టినప్పుడు నన్ను పస్తులుంచారు, తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేదని డ్రామాలు చేయకు. కదా నేను బండి డ్రైవ్ చేస్తాను. రావడానికి మినిమం 2 hours పడుతుంది. నేను ఎక్కడున్నానో చెప్పలేను. అడ్డమైన క్వశ్చన్లు అడిగి విసిగించుకో. ఇప్పుడు నీ సోది పెట్టడానికి నాకు టైం లేదు. నీ ఇష్టం వచ్చింది చేస్తా. రైట్. నువ్వు రైట్ అని చెప్పట్లేదు, నువ్వెప్పుడు రాంగే. చాలా ఆపు. వెనుక నుంచి ఏవో అరుపులు వినబడుతున్నాయి. మూసుకొని నడపరా. స్ట్రైట్గా వెళ్ళు. Don't do anything foolish. Drop the gun. Drop the gun. ఇది ప్రాణాలతో ఉన్నా లేకపోయినా నాకేం ఫరక్ పడదు. గన్ను కింద పడే. వద్దు, నా మాట విను. వద్దు. మళ్ళీ చెప్పాను, గన్ను కింద పడే.
అఫీషియల్గా షూటెడ్ సైట్ ఆర్డర్స్ వచ్చాయి. అన్ని లోకల్ స్టేషన్స్కి ఫ్యాక్స్ పంపించాం. ఓకే సార్. వైజాగ్ సిటీ మొత్తం రెడ్ అలర్ట్ ప్రకటించాం. పొరపాటున ఎవరి మీద అనుమానం వస్తే వెంటనే పోలీస్ ఎమర్జెన్సీకి రిపోర్ట్ చేయమని చెప్పి సోషల్ మీడియాలో, టెలివిజన్స్లో, న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళ మన గవర్నమెంట్ హాస్పిటల్లోనే కదా అడ్మిట్ చేశాం. ఆవిడని చూడటానికి తప్పకుండా వస్తాడు. దిస్ ఇస్ అబూబకర్ అబ్దుల్లా. ఇవాళ మనం వారిని పట్టుకోలేకపోతే ఏపీలో మాత్రమే కాదు, ఇండియాలో మేజర్ ప్లేసెస్ బూడిదైపోతాయి. వీ హ్యావ్ టు పుట్ అన్ ఎండ్ టు ఇర్ఫాన్ టు నైట్. Hey Anisha, are you okay? Yeah, feeling better now. Visitors book. ఎంతమంది? మనం ఎంతమంది ఉన్నాం? హాస్పిటల్ చుట్టూ 20 మంది ఉన్నారు. ఐసీయూ బయట 3 ఉంచాను. ఆల్ అరౌండ్. ఇంకా ఆవిడ ఎక్కడుంది? 3rd ఫ్లోర్. మిగతా పేషెంట్స్ని షిఫ్ట్ చేశాను. ఆవిడ మాత్రమే అక్కడ ఉంది. వీఆర్ మిస్సింగ్ సంథింగ్ గుణ. ఏమంటున్నావు? వాడికి ఎవరో హెల్ప్ చేస్తున్నారు గుణ, లేకపోతే వాడు తప్పించుకునే ఛాన్సే లేదు. మన వాళ్ళందరినీ అలర్ట్ గా ఉండమను. ఐ విల్ గో చెక్ ఎవ్రీ ఫ్లోర్. సరే, ఓకే. ప్రార్థన చెప్పేది విను. కారిడార్ చివర ఒక మెడికల్ సప్లైస్ రూమ్ ఉంది. ఒక 2 minutesలో అక్కడికి వచ్చి ఐల్ సీ యూ దేర్. వాట్ ఆర్ యు ట్రైయింగ్ టు డు ఇర్ఫాన్? అక్కడ నీకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్పినట్టు చెయ్యి ప్లీజ్. వెళ్ళు. ఇర్ఫాన్, వాట్ ఇస్ దిస్? ఏంటిదంతా? ఎట్రా, అందరూ నన్ను ఫ్రేమ్ చేశారు. నన్ను నమ్ము. ఎలా నమ్మమంటావు ఇర్ఫాన్? నీకు అగెయిన్స్ట్ గా చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. ఇదిగో చూడు, ఎవరో ఇది నాకు ఫార్వర్డ్ చేశారు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ టు డూ. అన్నిటికీ ఎక్స్ప్లెనేషన్ ఉంది, కానీ ఇప్పుడు అసలు టైం లేదు. నేను చెప్పేది విను. ట్రస్ట్ ద జ్యుడిషియరీ. సరెండర్ అయిపో. సరెండరా? ఎవరిని నమ్మి సరెండర్ అవ్వాలి? ఫ్యాబ్రికేట్ చేసి రుజువని ఎవిడెన్స్ని నమ్మి నన్ను 29 రోజులు కస్టడీలో ఉంచిన మీ చట్టాన్ని నమ్మమంటావా? లేక చేసి నేనే అని కుళ్ళబుడిచిన పోలీస్ ఆఫీసర్లను నమ్మమంటావా? నా సైడ్ నిజముందో లేదో పూర్తిగా విచారించకుండానే నా మీద తీవ్రవాది అనే ముద్ర వేశారు. ఇంకా ఈ పోలీసులు చట్టాల మీద నాకు నమ్మకం పోయింది. ఇక్కడ నిజం ఎవరికి అక్కర్లేదు ప్రార్థన. నన్ను నేను కాపాడుకోవడమే కరెక్ట్. దానికోసం నేను ఎంతవరకైనా వెళ్తాను. వేరే దారి లేదు. ఇర్ఫాన్, దిస్ ఇస్ డేంజరస్. నేను నీకు హెల్ప్ చేస్తాను. కమ్ వాట్ మీ. ఎవిడెన్స్ నేను కలెక్ట్ చేస్తాను. నువ్వు ఎవిడెన్స్లో కలెక్ట్ చేసి వీళ్ళకి సబ్మిట్ చేసే లోపు తప్పు చేయకపోయినా నేను టెర్రరిస్ట్గానే చేస్తాను. దానికన్నా వాళ్ళంటూ నా తప్పు చేసే చావటం బెటర్. కోపంలో మాట్లాడుతున్నావు ఇర్ఫాన్. దట్స్ నాట్ ద మ్యాన్ ఐ నో. నేను అమ్మిని చూడాలి. నో వే ఇర్ఫాన్. హాస్పిటల్ చుట్టూ పోలీసులు ఉన్నారు. ఐసీయూ ముందు 3 గన్స్తో రెడీగా ఉన్నారు. నువ్వు కనబడితే అక్కడే. మీ అమ్మగారి పరిస్థితి చాలా బ్యాడ్గా ఉంది. ఇప్పుడు నువ్వు అక్కడికి వస్తే ప్రాబ్లం అవుతుంది. సరైన ట్రీట్మెంట్ అందకపోతే ఆవిడ బతకడం కష్టం. సో ప్లీజ్ అర్థం చేసుకో. ఈ ఫోన్ అమ్మకి ఇవ్వు. నేను ఇప్పుడు కాల్ చేస్తాను. ఈ ఒక్క హెల్ప్ చేయవా ప్లీజ్ ప్రార్థన? ఏం చేసినా ఆలోచించి చేయి ఇర్ఫాన్. ఇప్పుడు నీ మీద తీవ్రవాది అనే యాక్యుజేషన్ మాత్రమే ఉంది, కానీ నీ నెక్స్ట్ స్టెప్ని బట్టి కన్ఫర్మ్ చేసేస్తారు. అప్పుడు ఏం చేయాలనుకున్న దాన్ని మార్చలేం. గుడ్ బై ప్రార్థన.